రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తిరుపతిలో దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ మధు వివరాలు అందిస్తారు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం తుడా సర్కిల్ లోనో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో చిమ్మినాయుడు పాలనకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవాళ దీక్షలో పాల్గొంటున్నారు. ఇక్కడ చాలా మంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఉద్యమకారులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చెప్పండి, ఏ ఉద్దేశంతో ఈ దీక్షలో పాల్గొన్నారు? సమైక్యం ఉండాలని మన రాష్ట్రం అంతా మేము కోరుకోవడం జరుగుతుంది. విభజన అది జరగకూడదని, దానివల్ల అందరూ కూడా ప్రజల్లో వచ్చిన ఉద్యమం కాబట్టి ప్రజలందరూ కూడా విభజన వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నారు. మనం చూస్తున్నాం సీమాంధ్రలో ఒకవైపు చంద్రబాబు బస్సు యాత్ర జరుగుతుంది, మరోవైపు షర్మిల బస్సు యాత్ర జరుగుతుంది. దీని పట్ల ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 9 సంవత్సరాలు ఉండి కూడా ఈ రాష్ట్రాన్ని ఒకటిగా ఉంచకుండా విభజన చేయాలని లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఆత్మ గౌరవ యాత్ర అని చెప్పేసి చేయడం చాలా అది సబబుగా లేదనుకుంటాను నేను. శర్మిల గారు అయితే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే విభజన జరుగుతుంది అనుకున్నప్పుడే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని, అలాగే పేదలు, రైతులు, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులందరూ నష్టపోతారని, ఈ విభజన జరగకూడదని ఈ నిరసన కార్యక్రమంలో కూర్చోవడం జరిగింది. రాష్ట్ర విభజన అనే అంశం ఇప్పటి వరకు కేంద్రం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పింది, ఇంకా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పలేదు, అంతవరకులోనే ఆగిపోయింది. ఈ సీమాంధ్రం జరుగుతున్న ఉద్యమాల ప్రభావం వల్ల ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇంకపోతే షర్మిల బస్సు యాత్ర, చంద్రబాబు బస్సు యాత్రకు చాలా తేడా ఉంది. షర్మిల వైఎస్ఆర్ పార్టీ తరఫున చేసిన పాదయాత్రకు ఒక స్పష్టత ఉంది. వాళ్ళ సమైక్యాంధ్ర కోసం సమైక్య శంకారావం అని పేరిట ప్రజల ముందుకు వెళ్తున్నారు. అదే చంద్రబాబు నేను చక్రం తిప్పాను ఎన్డీఏ గవర్నమెంట్ లో, అతను ఒక క్లారిటీ లేకుండా అబద్దాల పుట్టపైన ఆయన అభద్రతా భావంతో ఏమి చెప్పాలని దిక్కుదోచిన పరిస్థితులు అతనుండి ఈ పాదయాత్ర చేస్తున్న వల్ల ఎలాంటి లాభం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్పష్టంగా చెప్తుంది, రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఎన్ని రోజులైనా సరే దీక్షలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు ఇప్పటికైనా తమ పదవులకు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో వారిని తిరగనీయమనేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.